నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ నుండి ఐటీ ఉద్యోగులు భారీగా చేరుకుంటున్నారు. యువగలం ముగింపు ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతున్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు ఎంతో మంచి జీవితాలకు వెలుగునిచ్చారన్నారు. ఇక లోకేష్ కూడా ఐటీ మంత్రిగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అందుకే ఐటీ వింగ్ తరపున పాదయాత్రలో పాల్గొంటున్నామని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చేపట్టిన యువగళం పాదయాత్ర రేపటితో ముగియనున్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర నలుమూలల నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి అనేక మంది సంఘీభావంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో గాజువాకలోకి ఈ యొక్క పాదయాత్ర ఫైనల్ డే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఐటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ మొత్తం వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినట్టు అయితే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో స్టేట్ ప్రెసిడెంట్ తేజస్వి ఉన్నారు. అంటే ఇంతకుముందు ఐటీ అనేసరికి చంద్రబాబు డెవలప్ చేశారని చెప్తూ ఉంటారు. ఐటీ ప్రొఫెషనల్ అంతా కూడా సంఘీభావంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పొజిషన్ ఉంది. సో ఇప్పుడు నారా లోకేష్తో ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు అసలు? నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మా నాన్నలందరూ ఇబ్బంది పడుతున్నా, మా ఉద్యోగాల రీత్యా మా కుటుంబాల రీత్యా వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన మా అందరి కోసం అండగా నిల్చొని ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మా అందరి తరఫున పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈ పాదయాత్రలో వచ్చి మేమందరం తప్పకుండా మద్దతు తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం జరుగుతున్న ఈ పాదయాత్రలో మా భాగస్వామ్యం కూడా ఉండాలి అని మేమందరం రావడం జరిగింది. అలాగే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీని డెవలప్ చేయడం వల్లే మేమందరం ఈరోజు ఉద్యోగాలు చేయగలుగుతున్నాము. మహిళలు కూడా పురుషులతో సమానంగా సంపాదించగలుగుతున్నాం. కానీ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 2014లో విభజితం అయిన తర్వాత ఎలాంటి వనరులు లేనప్పటికీ, కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు కూడా ఎంతోమంది లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా కొత్త కంపెనీల పెట్టుబడుల్లో కానివ్వండి, ఫిన్టెక్, బ్లాక్ చైన్ లాంటి కొత్త టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో కానివ్వండి, అదేవిధంగా ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్లు పెట్టి కొన్ని వందల మందిని ఎంటర్ప్రీనర్స్ తయారు చేయడంలో కానివ్వండి, యువతకి మెరుగైన అవకాశాలకి ఆంధ్రప్రదేశ్ ఇస్ ద సన్ రైజ్ స్టేట్ అన్న ఒక నినాదాన్ని తీసుకొని ఐటీ మినిస్టర్గా హీ డిడ్ ద బెస్ట్ అండి. సో ప్రొఫెషనల్స్గా మా గ్రాటిట్యూడ్ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. మా మద్దతు లోకేష్ గారికి ఎప్పటికీ ఉంటుందని తెలియజేయడం. గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ పోలిస్తే కొంతవరకు ఐటీ ప్రొఫెషనల్స్గా చాలామంది జాబ్స్ రావట్లేదు, ఐటీ కూడా చాలా వెనకబడిందని చెప్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇట్లాంటివి లోకేష్ దగ్గర ఏమైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? అంటే కమింగ్ డేస్ మీకు ఏమైనా హామీ ఇవ్వడం ఏమైనా జరిగిందా మీలాంటి చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్కి? తప్పకుండా అండి. గత 5 సంవత్సరాలుగా మీరు చెప్పినట్టు 5 ఏళ్ల క్రితం 2019లో తెలుగుదేశం అధికారం కోల్పోయిన నాటికి మన రాష్ట్ర ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడే విధంగా 1,00,000 కోట్లు అండి. ఈ రోజు మన ఐటీ ఎక్స్పోర్ట్స్ కేవలం 926 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో అందరూ మేధావులు ఉంటారంటున్నారు, కానీ ఇప్పుడు మన ఐటీ ఎక్స్పోర్ట్స్ స్థాయి చూస్తే బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కంటే తక్కువగా ఈరోజు కేవలం 926 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది యువతకి ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇవన్నీ లోకేష్ అన్నతో చర్చించడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, ఈరోజు కంపెనీలు వెళ్ళిపోవడం కాదండి, తరిమేశారు. తరిమేసిన కంపెనీలు అన్నీ కూడా ఈరోజు మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాం అన్నంత స్థాయికి ప్రభుత్వం తీసుకొచ్చింది. లోకేష్ గారు తప్పకుండా ఆ కంపెనీలన్నీ తిరిగి తీసుకొని వస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మీ ఐటీ వింగ్ నుంచి మొత్తం రేపు జరగబోతున్నటువంటి ముగింపు సభకి ఎంతమంది వస్తున్నారు, ఏ విధంగా ఈ ఏర్పాట్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు? ఈరోజు ఇది ఒక పండుగ వాతావరణం అండి. ఎందుకంటే రాష్ట్రం ఈరోజు స్వతంత్రం కోల్పోయింది. బేసిక్ రైట్స్ కూడా వినియోగించుకోలేని పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. కాబట్టి ఇది అందరం కూడా ఒక స్వతంత్ర ఉద్యమంలాగా ఫీల్ అవుతున్నాం యువగళం పాదయాత్ర కంటే కూడా. కాబట్టి మేమందరం చాలా ఇది పండుగ వాతావరణంలో రేపు 20వ తారీఖున ఎన్నో ఇబ్బందులు పెట్టారండి. పాదయాత్ర అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతోమందికి అండగా నిలిచి మీ సమస్యలన్నీ తెలుసుకుంటూ నేనున్నాను అని భరోసా ఇచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు. ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ దీనికి మా రాష్ట్రంలో జరుగుతున్న ఈ పండుగకి వివిధ రాష్ట్రాల నుంచి తరలి రావడం జరుగుతుంది, కొన్ని వేల సంఖ్యలో. అలాగే మేము కూడా ఈ ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతున్నాం అండి. సో మొత్తానికి చూడొచ్చు, నారా లోకేష్ చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర దాదాపుగా 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 2080 గ్రామాల్లో ఇంచుమించుగా 232 మండలాలను కవర్ చేస్తూ 20వ తేదీన ముగింపు సభ అయితే జరగబోతుంది. ఇప్పటికే గాజువాకలో ఒక పైలాన్ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అదేవిధంగా భోగాపురంలో
పోలపల్లి అనే విలేజ్లో దాదాపుగా 70 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభకు అటు ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా అనేక మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఐటీ వింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.